కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆందోళన చెందాల్సిన పరిస్థితి. అందుకే ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రాగానే కరోనానేమో అని భయపడిపోతూ ఉంటారు అందరూ. అయితే గొంతు నొప్పి వచ్చినంత మాత్రాన కరోనా సోకినట్లు కాదు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అయితే గొంతు నొప్పి తీవ్రత తక్కువ ఉన్నట్లయితే ఇంట్లోనే సులభంగా కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. మరి గొంతు నొప్పిని తగ్గించే ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. అల్లం, తేనెను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ అల్లం, తేనె, వేడి నీరు కలిపి తీసుకొని కషాయాన్ని తయారు చేసుకొని సేవిస్తే గొంతు నొప్పి నుంచి నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు. దీనికోసం కొంచెం అల్లం తీసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో నీటిని తీసుకొని ఆ నీటిలో అల్లం ముక్కల్ని వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి దానిలో ఒక చెంచా తేనె కలిపి తీసుకోవాలి. ఈ నీటిని తాగడమే కాదు, గార్గ్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా గొంతుకు చాలా ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి కూడా వీలైనంత త్వరగా నయమైపోతుంది. అలాగే ఒక కప్పు నీటిలో 4-5 మిరియాలు, కొన్ని తులసి ఆకులు వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని వడకట్టి తాగాలి. ఈ కషాయాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు గొంతు నొప్పి కూడా త్వరగా నయమవుతుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి గార్గ్లింగ్ చేస్తే గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా త్వరగా నయమైపోతుంది. వెనిగర్ లేకపోతే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గార్గ్లింగ్ చేసినా చేసుకోవచ్చు. అలాగే గొంతు నొప్పి ఇబ్బంది పెడుతున్నట్లయితే మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే నల్ల మిరియాలతో పాటు బాదం పప్పును కలిపి నూరి కొంచెం నీటిలో కలిపి సేవిస్తే కూడా గొంతు వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.